సిటీ కేబుల్. తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ ను వెంటనే విధుల్లో నుండి తొలగించాలి. జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు తాండూర్ మాజీ కౌన్సిలర్ సూరజ్ సింగ్ ఠాగూర్ డిమాండ్. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 200, 212, 141, 142, 143 మొత్తం 11 ఎకరాల 8 గుంటల భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి వారసులు లేని వారికి వారసులు ఉన్నట్లు ధృవీకరించి ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరించిన తాండూరు తహసీల్దార్ను వెంటనే విధుల్లో నుండి తొలగించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ సూరజ్ సింగ్ ఠాగూర్ డిమాండ్ చేశారు. తన విధి నిర్వహణలో ఎలా వ్యవహరించాలో చట్టంలో నిర్దేశించబడిన ప్పటికీ తాండూరు ఎంఆర్ఓ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని, అందుకే ఆయనను విధుల్లో నుండి తొలగించాలని పై అధికారులను సూరజ్ సింగ్ ఠాగూర్ కోరారు. గత 3 సంవత్సరం తాండూరు మండల ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. తాండూరు తహసీల్దార్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పరాయి వారికి చెందేలా వ్యవహరించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూరజ్ సింగ్ ఠాగూర్ కోరారు. తాండూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరుగుతున్నాయంటూ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని, ముఖ్యంగా సర్వే నంబర్ 111, 130, 135 పరిధిలోని భూములపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకోవడంతో పాటు ఇప్పటికే జరిగిన అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరపాలని, ప్రభుత్వ భూములలో నిర్మించిన ఇండ్లకు అనధికారికంగా ఇంటి నంబర్లు లేదా ఇతర అనుమతులు జారీ చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూరజ్ సింగ్ ఠాగూర్ ఒక ప్రకటనలో కోరారు. తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ గారిని వెంటనే సస్పెండ్ చేసి అతన్ని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని నేను పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని చెంగోల్ గ్రామంలో సర్వే నంబర్లు 200, 200, 212, 141, 142, 143 ఈ సర్వే నంబర్ల యొక్క విస్తీర్ణము 11 ఎకరాల 8 గుంటలు భూమిని తప్పుడు పత్రాలు సృష్టించిన వారిని వారసులు ఎవరైతే కారో వారు వారసులుగాని ధృవీకరించి వారికి అనుకూలంగా వివరించిన తాండూరు తహసీల్దార్ గారికి వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించాలని, అంతేకాకుండా ఇతనిపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని నేను జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షునిగా ఠాకూర్ సూరజ్ సింగ్ నేను డిమాండ్ చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ గారు తారాసింగ్ గారు తన ఉద్యోగ విధి నిర్వహణలో ఏ విధంగా వివరించాలో చట్టంలో నిర్దేశింపబడినప్పటికీ తహసీల్దార్ తారాసింగ్ గారు బుద్ధిపూర్వకంగా అసలైన యజమానికి నష్టం కలిగజేయాలనే ఉద్దేశంతో చట్టం నిర్దేశించిన దానికి భిన్నంగా వివరించిన తారాసింగ్ గారిని వెంటనే విధి నిర్వహణ నుండి తప్పించాలని ఠాకూర్ సూరజ్ సింగ్ మరి జిల్లా కలెక్టర్ గారికి, సిసిఎల్ఏ కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ తాండూరులో విధి నిర్వహణ 3 సంవత్సరాల పై నుండి విధి నిర్వహణ చేస్తూ అవినీతి అక్రమ లాభం పొందుతూ రాజ్యం ఏలుతున్నాడని నేను ఈ వీడియో ద్వారా ఈ పత్రికలో రాసే పత్రిక ప్రకటన విడుదల ఆ ప్రకటనలో నేను తెలుపుతున్నాను. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అప్పగించినప్పుడు కోట్ల రూపాయల ఆస్తులను తన అధికార దుర్వినియోగం చేసి నమ్మక ద్రోహంకు పాల్పడిన తారాసింగ్ గారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తహసీల్దార్ తారాసింగ్ గారికి ఎన్నోసార్లు ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల ఆస్తులు కాపాడాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పై అధికారులు కూడా
చర్యలు చేపట్టాలని కోరినా నిర్లక్ష్యంగా వివరించి తన జేబులు నింపుకున్నటువంటి తారాసింగ్ గారిని బర్తరఫ్ చేయాలని నేను కోరుతున్నాను. రెండవది, తారాసింగ్ గారు తన విధి నిర్వహణలో సమయంలో ఇతను విధులు చేరినప్పటి నాటి నుండి తాండూరు సర్వే నంబర్ 111, తాండూరు సర్వే నంబర్ 130, కస్టోడియన్ ప్రాపర్టీ మరియు ఇతర ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల ఆస్తులు అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమ లాభం పొందుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ నమ్మక ద్రోహంకు పాల్పడినందుకు ఇతనిపై ఏసీబీకి ఫిర్యాదు చేసి చట్టరీత్యా చర్యలు చేపట్టడానికి నేను కృషి చేస్తానని పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో తెలుపుతున్నాను.